గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా ఎర్రమట్టి నేలలను సందర్శించినటువంటి విషయం మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక్కడ అక్రమంగా ఎర్రమట్టిని తవ్వేస్తున్నారని, అక్రమంగా ఎర్రమట్టిని దోచేస్తున్నారని, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతల హస్తం దీని వెనక ఉందని, దోచేసి దాచేసుకుంటున్నారు, ఇతర రాష్ట్రాలకు కూడా తరలించేస్తున్నారని చెప్పి ఆయన చాలా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే అధికారం మారింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇప్పుడు కూడా ఎర్రమట్టి నేలలు దోచేస్తున్నారు, దాచేస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించే పవన్ కళ్యాణ్ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక మ్యాటర్ ఏంటి అంటే, విశాఖకు చెందినటువంటి ఒక జనసేన నేత తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ దోపిడీని భరించలేక దానికి సంబంధించినటువంటి విషయాలను సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి దీన్ని కొద్దిగా పట్టించుకోండి అని చెప్పడం జరిగింది. సో దీనికి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా సరే వదిలే ప్రసక్తే లేదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం, ఎర్రమట్టి నేలల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన గట్టిగా చెప్పటం. సో మ్యాటర్ ఏంటంటే, ఆ సదరు జనసేన నేతతోటి పవన్ కళ్యాణే పెట్టించాడు అనేటువంటి వార్తలు నడుస్తున్నాయి. నేరుగా ఆయన యాక్షన్లోకి దిగకుండా తన వద్దకు వచ్చినటువంటి సమాచారాన్ని తన పార్టీలోనే ఒక నేతతోటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించి, ఆ పోస్టుకి పవన్ కళ్యాణ్ స్పందించినట్లుగా ఆయన తరువాత స్పందించి దీని మీద మేము చర్యలు తీసుకుంటాం, మేము అరికడతాం అని చెప్తూనే సున్నితంగా తన పార్టీకి చెందిన వాళ్ళకి, కూటమికి చెందినటువంటి నాయకులకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇది ఇప్పుడు చంద్రబాబు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బహిరంగంగా పవన్ కళ్యాణ్ దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, స్పందించినప్పుడు చంద్రబాబు స్పందించకుండా సైలెంట్గా ఊరుకుంటే పన్నాడవదు. కాబట్టి ఈ తవ్వకాల్లో టీడీపీ నేతలున్నా, జనసేన నేతలున్నా, బీజేపీ నేతలున్నా, ఎవరైనా కూటమికి సంబంధించినటువంటి నేతలే కాబట్టి దీనికి చంద్రబాబు ఖచ్చితంగా స్పందించి తీరాల్సిందే. సో దీన్ని ఖండించాల్సిందే. ఎవరైనా సరే ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాల్సిందే. ఇక చంద్రబాబు దీని మీద యాక్షన్ తీసుకోక తప్పనటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ కల్పించాడు. ఇది పరిస్థితి.